ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ ని ధ్యానిద్దాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 8వ వచనం. యెహోవా మీద నీ భారము మోపుము. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా సమృద్ధిగా దీవించును గాక. ఆమె ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, నీ యొక్క భారం ఏదైతే ఉందో అది యెహోవా మీద మోపుము. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, మనుషుల దగ్గరికి మన యొక్క భారాన్ని తీసుకువెళ్తే వారు మోయలేరు. కానీ నిజంగా ఎప్పుడైతే నీ పనుల భారం, నీ యొక్క హృదయంలో ఉన్నటువంటి భారం, నీవు ఏ వ్యాధితో, ఏ సమస్యతో, ఏ రుగ్మతతో, ఏ అలజడితో నీవు భారముగా ఫీల్ అవుతున్నావేమో, నీ యొక్క హృదయం బరువెక్కిపోయినటువంటి స్థితిలో చాలా భారం కలిగి నీవు ఉంటున్నావేమో, అది ఆ భారాన్ని అంతటిని కూడా దేవుని సన్నిధిలో గనుక నీవు మోపగలిగినట్లయితే ఆయన నీ ప్రతి భారాన్ని కూడా దించివేసే దేవుడై ఉంటున్నాడు. నిజంగా మన యొక్క ప్రతి భారాన్ని కూడా మనం ఆయన పైన వేయాలి అండి. ఆయన మాత్రమే మన యొక్క భారాలను దించువాడు. ఆయన యొక్క మాత్రమే మన యొక్క హృదయాలని తేలిక చేయువాడు. మనం ఉంటున్నటువంటి స్థితిగతుల నుంచి, మనం ఉంటున్నటువంటి పరిస్థితుల నుంచి ఆయన మాత్రమే మనల్ని ఒక చక్కటి మార్గంలో ఆయన మనల్ని నడిపించేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ప్రయాసపడుతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అంటున్నాడు. నిజంగా ఈ రోజున నువ్వు ఏ ప్రయాసతో, ఏ భారం కలిగి నువ్వు ఉంటున్నావో, నువ్వు దేవుని సన్నిధికి రాగలిగినట్లయితే, దేవుని పైన నీ భారాన్ని మోయగలిగినట్లయితే ఆయన నీ ప్రతి భారాన్ని కూడా తీసివేసి నీకు సమృద్ధిని ఇవ్వబోతున్నాడు. మరి అందరం కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవ, సజీవుడా, సర్వోన్నతుడా, మీకు వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీ మేలులతో మీరు నింపండి, మీ ఆశీర్వాదములతో నింపండి, చక్కటి ఆరోగ్యాలు దయచేయండి. ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా అన్ని విషయాల్లో కూడా మీ బిడ్డల్ని మీరు బలపరుస్తూ రమ్మని, ఈ దిన సమృద్ధి చేత ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని యేసయ్య ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. Praise the Lord. God bless you all. Have a nice day.